ఈ దోశ ఎలా వేసానో తెలుసా మీకు? మీరు గేదె పాలు తీసుకునేటట్టయితే ఆ పాలలో వచ్చిన మీగడనంతా మనం వెన్న చేసుకుంటాం కదా, వెన్న చేసిన తర్వాత మజ్జిగ వస్తుంది కదా, ఆ మజ్జిగని బియ్యం పిండి పట్టించి ఇంట్లో పెట్టుకుంటాం కదా, ఆ బియ్యం పిండి ప్లస్ ఉప్మా రవ్వ ఉంటుంది కొంచెం, అది కలిపి జీలకర్ర ఉప్పు మాత్రమే వేయాలి. వేసి తర్వాత ఇలా దోశ వేసుకోవాలి. ఇలా ఉంది కదా, ఇలా వేసేసాను. క్రిస్పీగా చాలా బాగుంటుంది. బయోటిక్ పెరుగులో ఉంటుంది కదా, అది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇలా దోశ వేసుకొని ఇలా దోశ రెడీ. దీనికి పల్లి చట్నీ అది వాడకండి, ఎందుకంటే చెప్తానండి. ఇలా కొబ్బరి కారం, పుట్నాల పప్పు కొబ్బరి కారంతో తయారు చేసుకొని, ఇలా నెయ్యి ఉంది కదా, ఇంట్లో తయారు చేసిన నెయ్యి వేసుకొని తింటే మజా వేరే ఉంటుంది. వేడివేడిగా తినండి, చాలా బాగుంటుంది. సల్లట్టు అంటారు దీన్ని. ఈ టైప్లో కూడా చేయొచ్చు.